యువతలో దేవుడు చూడాలనుకున్న ప్రేమ ఈరోజు ఏ యువతిని యువకుడిని కదిలించినా వాళ్ళలో కనిపించే ప్రేమలు యవ్వన ప్రాయం వచ్చేసరికి శరీరంలో కలిగే మార్పుల వలన పుట్టే కోరికలకు ప్రేమ అని పేరు పెట్టి యువతి యువకులు ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నారు. కాస్త యవ్వనంలోకి వచ్చేసరికి టీనేజ్లోకి వచ్చేసరికి ఈ జీవితాన్ని ఇచ్చిన పరలోకపు తండ్రిని మరచి విడిచి ఈ లోక సంబంధమైన ప్రేమల్లో మునిగి తేలుతుంది యువత. ఆశలను పాపాలను ప్రేమించేవారిగా యువత తయారైంది. ప్రేమల పేరుతో తెలియని పసి వయసులో పుట్టే ఆ కోరికలకు లేదంటే ఆకర్షణకు ప్రేమ అనుకుంటూ పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్న రోజులు. ఏలూరు దగ్గర ప్రేమించినట్టున్నాడు, అమ్మాయి ఒప్పుకోలేదు. చాలా రోజులు వెంటపడ్డాడండి, అమ్మాయి ఒప్పుకోలేదు. చివరికి ఏం చేశారు అంటే పొలంలో కోత కోసే కొడవలు ఉంటాయి, కోత కొడవలు అంటారు. ఆ కొడవలు తీసుకెళ్లి పీక కోసాడు. రక్తం ఓడుతునండి గిలగిల గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది అమ్మాయి. పీక కోసి కొద్దిసేపటికి వాడు పీక కోసుకున్నాడు. నిన్న ఒక వార్త చూశానండి నేను. ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని చెప్పి ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కారులో ఉండండి, కారుని స్పీడ్ గా నదిలోకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. లోపలే ఊపిరాడక చనిపోయారండి. మీలో ఉండవలసింది అమ్మాయి మీద ప్రేమ కాదు, మీలో ఉండవలసింది అబ్బాయి మీద ప్రేమ కాదు. ఏముండాలని చెప్పాడో తెలుసా? మీరు నిలబడవలసింది దేవుని ప్రేమలో. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనండి, దేవుడి ప్రేమలోంచి పడిపోకండి. క్రైస్తవ యవ్వన సమాజమా, మీరు నిలువబడవలసింది దేవుని ప్రేమలో నిలబడడానికి కాచుకోరండి. మీ మీద దేవుడు ప్రేమ ఉండాలి, మీకు దేవుని మీద ప్రేమ ఉండాలి. మీరు ఉండవలసింది దేవుని ప్రేమలో. యువతలో దేవుడు చూడాలనుకున్న ప్రేమ అమ్మాయి మీద ప్రేమ కాదు, అబ్బాయి మీద ప్రేమ కాదు. ఎవరి మీద ప్రేమ ఉండాలి అంటే నీకు పరిపూర్ణంగా దేవుని పైన ప్రేమ ఉండాలి.